సంవత్సరములు జరుగుచూ ఉండగా ఈ చేబ్రోలు హోసన్న మందిరము పట్ల నా దేవుడు నూతనమైన కార్యాలు జరిగించునుగాక. ఆయన కార్యాలు నూతన పరచునుగాక, వర్ధిల్లింప చేయునుగాక, అభివృద్ధి చేయునుగాక, విస్తరింప చేయునుగాక. అలాగే మందిరాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే విశ్వాసుల సమూహముతో నింపునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక యుద్ధ సన్నివేశాన్ని క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే నేను వెళ్ళాలి. అక్కడున్న పదాలు ఒక 5-6 పికప్ చేస్తాను, త్వరగా వెళ్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 17-16 వాక్యాన్ని నేను చదువుతాను. నిర్గమ 17-16. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి, అందుచేత యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు వాళ్ళు ఎవరితో పెట్టుకున్నారండి? కింద ఫుట్ నోట్లో ఏమనుంది? తరతరములకు యుద్ధము అనెను. సరే, కింద ఫుట్ నోట్లో తమ చెయ్యి యెహోవా సింహాసనము వైపు నుంచి తరతరములకు అమాలేకీయులతో యుద్ధము. తలలు పైకెత్తండి. క్రైస్తవ జీవితం అనేదే పోరాటాలతో కూడుకున్నది. యేసుక్రీస్తు చెప్పారు, అలాగే అపోస్తులు క్రైస్తవ సంఘాలకు ఉత్తరం రాస్తూ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి శ్రమలుంటాయి, పోరాటాలుంటాయి, యుద్ధాలుంటాయి, అందులో నిలవబడాలి మీరు. చాలామంది ఈ పోరాటాలు ఇట్లాంటివి మాకు ఏవి వద్దు బాబు, నా వయసు ఎంత, నేనెంత, నేను చాలా అమాయకుణ్ణి, నేను మీ జోలి రాను, మీరు నా జోలి, మనకు యుద్ధాలు అని మనం ఓ ఒప్పందానికి వచ్చిన సాతానుగాడు ఎవరో తెలుసా? దొంగ సచ్చినోడు, సొప్పునాథోడు. అంటే నాకు యుద్ధాలు ఏమీ వద్దు అని దూరంగా పారిపోయామనుకోండి, సాతానుగాడు అక్కడికి వచ్చి మనమున్న ప్రాంతాన్ని యుద్ధ భూమిని తలపించేటట్లు చేస్తాడు. అంచేత క్రైస్తవులారా ఆలోచించండి. ఇది కేవలం 2000 సంవత్సరాల క్రితం నుంచే కాదు, చాలా వేల సంవత్సరాల నుండి దేవుని ప్రజలకు విరోధంగా, ఇంకా 2000 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్పాలంటే క్రైస్తవ్యానికి విరోధంగా, దేవుని ప్రజలకి సంఘానికి విరోధంగా పోరాటాలు. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, యుద్ధానికి గుర్రాలను రథాలను ఆయత్తము చేయుట కద్దు. యుద్ధానికి గుర్రాలను రథాలను ఆయత్తము చేయుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. చెప్పండి అందరూ, రక్షణ. తెలుగు బైబిల్లో రక్షణ యెహోవా ఆధీనము, బట్ ఇన్ ఇంగ్లీష్ విక్టరీ ఈజ్ ఆఫ్ ద లార్డ్. రక్షణ కాదు, విజయం అనుగ్రహించుట దేవుని స్వాధీనములో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనేక మంది పోరాటాల్లో పాలు పొందుతారు. గెలుపు అనుగ్రహించడం అనేది, విజయం అనుగ్రహించడం అనేది
అఖండ విజయం అనేది అది దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడే కలుగు చేయాలి. మళ్ళా చెప్తాను మీకు, ప్రయాసపడడం మన వంతు, పోరాడడం మన వంతు, పరీక్షలో పాలు పొందడం మన వంతు, జయం అనుగ్రహించడం యెహోవా స్వాధీనం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక్కడే 8వ వాక్యం నుంచి 16వ వాక్యం అనుకున్న మాటలు ఒక్కొక్క మాట 7 నిమిషాలకి మించకుండా త్వరగా చెప్తూ వెళ్తాను నేను మీకు. జస్ట్ నా మాటలు వింటే 14వ అధ్యాయంలో చెప్పానా తలదించద్దని. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటారు. 15వ అధ్యాయంలో అక్క మిరియామక్క, తమ్ముడా పాటేసుకోమే, వేసుకోటానికి రెడీగా ఉంటాడు. దేవుడు సేవకు రమ్మన్నప్పుడేమో నేను నత్తోడిని, మాటలు రావు, మాట నేర్పలేదు, అబ్బాయి అంటున్నాడు. ఇవాళ కూడా చెప్పాను నేను సేవకు బైబిల్ స్టడీలో, నిర్గమకాండం 4వ అధ్యాయం నేను మాట్లాడలేను, మాట నేర్పని కాదు, నాకు అసలు పాటలు రావు, నాకు మాటలు రావు అంటాడు. ఈ 80 ఏళ్ళప్పుడు అపోస్తుల కార్యం 7లో స్టెఫెను ప్రసంగం చేస్తూ అంటాడు, చిన్నప్పటి నుంచే మాట నేర్పరి, కార్యాలయందు నేర్పరి, అన్నిట్లో ఎక్స్పర్ట్. 40 ఏళ్ల వయసులో ఎక్స్పర్ట్ మోషే. మండుచు ఉన్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి సేవకి వెళ్ళాలిరా బాబు నువ్వు అంటే యా అంటున్నాడు. ఏమైందిరా నీ టాలెంట్ అంతాను? నిజమే. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు మిథ్యానరంలో మందరం మేపుకుంటున్నాడు. టాలెంట్ బయట పెడతామంటే సిపోరా 2వ క్లాస్ ఫెయిల్ అయింది. 6 మర్దలు ఉన్నారు, వాడు పావు కేజీ దాట్లా. ఇక ఎవరితో మాట్లాడతాడు ఇంగ్లీష్? అక్కడ టాలెంట్ ఎక్కడ ఉంది? తొక్కేసారు ఆ ఊళ్ళో. ఇక 40 ఏళ్ల పాటు ఇదే. దేవుడు నీకు సేవ ఇస్తాను బయలుదేరంటే ట్రర్ అంటున్నాడు. టాలెంట్ అంతా తొక్కేసాడు మిథ్యాన్లో వాళ్ళ మామ. తమ్ముడా పాట వేసుకోరు తమ్ముడు అంటే మహనీయుడా పాట. వేల్పులలో నీ వంటి వాడు మహనీయుడు నీవే, వేవేల దూత గణముల చేత కొనియాడబడుతున్నా స్తుతికి పాత్రుడువు, స్తోత్రార్హుడువు నీవే. శత్రువుల్ని ఎర్ర సముద్రంలో ముంచిన గొప్ప దేవుడు పాట పాడి 3 రోజుల పాటు స్తుతి ఆరాధన. అద్భుతం. స్తోత్రం చెప్పు గట్టిగా. 3 రోజుల పాటు చక్కటి స్తుతి ఆరాధన అయిపోయాక ప్రజలు మోషే దగ్గరకు వచ్చారు. ఏమండే ఏమన్నా మినరల్ వాటర్ ఉంటే ఉన్నా, ఒరే ఈ అరణ్యంలో జనరల్ వాటరే లేవు, వీళ్ళకి ఏ వాటర్ కావాలంట లేవు. ఈలోగా ఎవరో అన్నారు, ఏంటి ఇక్కడ ఏదో ఒక చెరువు ఉందండి. వెనక చెరువేగా, అది ఎప్పుడో వచ్చినట్టు గుర్తు నాకు. 2002వ సంవత్సరం వాస్తవంగా నాకు మాస్టర్ పెద్ద ఆయన తెలుసు. వాళ్ళ పిల్లలు డిఎస్పి గారు వీళ్ళు అమెరికాలో మనల్ని కలిసారు ఫ్యామిలీలు. నేను 2002వ సంవత్సరం నాకు ఇప్పుడు ఈ చేబ్రోల్లో ఎర్రగొండపాలి మోషే గారు సేవ చేస్తున్నాను. నేను తెనాల్లో ఉన్నా. తరచుగా నేను మాస్టర్ని కలిసేవాడిని. మాస్టర్ గారు అట్టపెట్లో లిటరేచర్, అట్టపెట్లో ఆత్మీయ సాహిత్యము, ఎప్పుడు 1950, 60, 70 ఆ దశకాల్లో ఉన్న మ్యాగజైన్లు అవన్నీ నాకు ఇంత అట్టపెట్టించారు. నేను గమనించాను, బాబు నీకు ఎక్కువ మ్యాగజైన్స్ బాగా చదువుతావు అనుకుంటా, అందుకే నీకోసమే అట్టి పెట్టాను నేనని నాకు ఇచ్చాడు ఆ పెద్ద ఆయన మాస్టర్. అప్పట్లో వస్తున్నేవాడిని, ఇప్పుడు గుర్తుంది. ఈలోగా ఎవరో అన్నారు, ఏంటి మోషే గారు ఇక్కడ చెరువు ఉంది సార్. హడావుడిగా నీళ్ళు తాగుదాం అంటే చేదు, మారాని మధురంగా. మరి ఇవన్నీ 15, ఇక 16లో అటు ఇటు తిరిగాడు. ఇక 17కి వచ్చేసరికి దేవుని ప్రజలకి ఐగుప్తు వదిలిపెట్టి వచ్చాక, శ్రద్ధగా వినండి, ఐగుప్తు వదిలిపెట్టి వచ్చాక
ఎర్ర సముద్రం దాటాక మొట్టమొదటి శత్రువు అమాలేకీయులు. ఎవరాళ్ళు? చనోర్మై, అమ్మలక్కలు కాదు. ఎవరాళ్ళు? ఇక్కడ ఎవరో ఒక పిల్ల అమ్మలక్కలు అంటుంది. ఏడాదికి ఒకసారి బైబిల్ చదివితే ఇలాగా ఉంటుంది. పెద్ద ఆయన చెప్పాడు నాకు, బాప్తిసాల కార్యక్రమం అయిపోయిన తర్వాత భార్య ఇంటికి వెళ్ళిందట. భర్త చింత నిప్పులు కళ్ళు ఎర్రగా చేసి చూస్తున్నాడు. భార్యకి అర్థమైంది, నేను బాటిసం పొందిన సంగతి నా తోటికోళ్ళు చెప్పేసినట్టుందని. ఉంటాయి స్వప్నాతోళ్ళు. ఆపివుడు మారు మనసు పొంది బాప్తిసం పొందింది. ఈవిడ ఇంటికి వచ్చేసరికి తోటికోటలు వెళ్ళి, మరిది గారు మీ ఆవిడ ఏడ్ చేసింది తెలుసా? బాటిసం పొందేసింది. అమ్మో! భర్త అన్నాడు, పొందితే పొందావు, బాటిసం పొందాక పేరు మారుస్తారంటగా. ఏం పేరు పెట్టాడు ఆయన? ఏం పేరు? బిర్యానీ అని పెట్టాడండి. ఎవరి వీడికి ఎక్కింది అసలు బాటిసం పొందడమే ఇష్టం లేదు ఆడికి. ఎప్పుడైతే ఈ మనిషి బిర్యానీ అందో ఇకంతే పదే. ఏం పాస్టర్ గారి కళ్ళకి నువ్వు బిర్యానీలా కనబడ్డావంటే తినేస్తాడేటాడు? రాయా పాస్టర్ గారు, రా బయటికి రా. ఏంటి నా పెళ్ళానికి బిర్యానీ అని పేరు పెట్టావంటే, బిర్యానీ అని ఎట్లా పెడతారు? అమ్మ నువ్వు ఎలా చెప్తావు అమ్మ బిర్యానీ అంటే? నాకు అలా అర్థమైంది. నార్మల్ రే బుక్ తీసుకురారా. ఎన్నో నేను ఏడో తెలుసు కదా. పాస్టర్ గారు పెట్టిందేమో మిరియాము, ఈవిడికి ఎట్లని పడింది? చదివి సత్యాక బైబిల్ ఆ పేర్లు తెలిస్తేగా. ఐగుప్తు వదిలిపెట్టి వచ్చాక ఎర్ర సముద్రం దాటాక మొట్టమొదటి శత్రువు. గమనించండి, ఈ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బోల్డని యుద్ధాలు, బోల్డని యుద్ధాలు. కానీ మొట్టమొదటి శత్రువు అమాలేకీయులు. వీళ్ళు కూడా దేవుని బిడ్డల్ని అక్రమంగా అన్యాయంగా చంపుకుంటూ వచ్చారు. ఇంక దేవుడు అన్నారు, దిగాడు దేవుడు. ఈ యుద్ధాన్ని ఎలా జయించారు ఈ దేవుని ప్రజలు? నేను అంటాను, మీకు ఒక కుటుంబం ఉంది కదమ్మా, మీ కుటుంబం మీదకి ఎదురవుతున్న యుద్ధాలు ఎలా జయించాలి? మీరు ఒక సేవకుడు సేవలో ఎదురవుతున్న పోరాటాలు, యుద్ధాలని ఎలా అధిగమించాలి? లేక సార్వత్రిక సంఘం మీదకి ఎదురవుతున్న ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు, ఈ చెత్త పరిస్థితుల్ని ఎట్లా జయించాలి అనేది ఇక్కడే చెప్తా. నేను మరలా చెప్తున్నాను, ఆ దేవుని ప్రజలు అంటే మీ కుటుంబం అనుకోండి, సంఘం అనుకోండి, లేదా మీ వ్యక్తిత్వం అనుకోండి. రైట్, ఒక్కొక్క మాటగా చెప్తాను. 8వ వాక్యం 17వ అధ్యాయం 8. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా. చెప్పాను కదా, మొట్టమొదటి యుద్ధం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి. మొదటి మాట, మన కోసం మనుష్యులను ఏర్పరచి. మొదటి మాట, ఏర్పరచబడిన వాళ్ళు కావాలి. ఏర్పరచబడిన వాళ్ళు కావాలి. వస్తానన్న ప్రతి ఒక్కళ్ళని వెనకేసుకు వెళ్ళకు. వస్తానన్న ప్రతి ఒక్కళ్ళు మన తాలూకు యుద్ధం చేస్తారు అనుకో మాకు. వస్తానన్న ప్రతి ఒక్కళ్ళు మన పక్షమై నిలబడతారు అని అనుకోవద్దు. మన కొరకు మనుష్యులను ఏర్పరచి. దేవుని ప్రియులారా, అనేక సందర్భాల్లో కుటుంబంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 4 కుటుంబ సభ్యులు ఉంటారు, ఐక్యత ఉండదు. 3 కుటుంబ సభ్యులు ఉన్నారు, ఐక్యత ఉండదు. ఇదిగో మన యేసయ్య ఎంత చక్కగా చెప్తారు తెలుసా? ఇదిగో మీలో 2 లేక నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను వాళ్ళ మధ్యలో ఉంటాను. అసలు మీరు భూమి మీద ఏది బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను. భూమి మీద ఏదైతే విడుదల కలుగు చేస్తారో నేను అక్కడ విడుదల కలుగు చేస్తా. మీకే మొదటి అవకాశం. ఎంత గొప్ప దేవుడు అండి మన యేసు ప్రభు. ఎవరో తెలుసా? అన్సెల్ఫిష్, నిస్వార్థపరుడు.
మొదట నువ్వు బంధించాక కాదు, గుర్తుపెట్టుకో. నేను బంధించాక అనలేదు ప్రభు. మీరు ఏది బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను, మీరు ఏది విడుదల చేస్తారో నేను అక్కడ. అంత స్వేచ్ఛ, అంత అధికారాన్ని మనకిచ్చారు ప్రభు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు, వీటన్నింటినీ అధిగమించాలంటే మన కొరకు మనుష్యులను ఏర్పరచబడిన వాళ్ళు. జస్ట్ మనసులో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హడావిడిగా దేవుని వాక్యం వింటున్నారు కదా, ఆ తర్వాత మన యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి, హోసన్నా మినిస్ట్రీస్ అఫీషియల్. అలాగే నా ఛానల్లో కూడా ఈ వర్తమానాలు ఉంటాయి. ఇప్పుడు రాసుకోవడం కుదరకపోతే ఎప్పుడైనా కాస్త సమయం దొరికినప్పుడు నింపాదిగా కూర్చొని రాసుకోండి, రైట్? న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పానా తలదించద్దని, ఇవే తగ్గించుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 7 సందర్భాల్లో ఉంటుంది. వాళ్ళకి రాజు లేడు, ఆ కుటుంబానికి పెద్ద చిన్న గురువు దైవం లేదు, జనులు వెచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నారట. వాళ్ళకి రాజు లేడు గనక ఎవరిష్టానుసారంగా వాడు. కుటుంబంలో ఎదురవుతున్న పోరాటాలు, లేకపోతే సంఘమండం, లేకపోతే ఈ సమస్యల మధ్యలో ఎవళ్ళకి వాళ్ళు ఏమైనా తీరమంటూ ఉండకూడదు. మన కొరకు మనుష్యులు ఏర్పాటు చేయి. అది కూడా వస్తానన్న వాళ్ళందరినీ ఓ మందరం వేసుకెళ్ళ మాకు. గమనించు జాగ్రత్తగా. మన కొరకు మనుష్యులను ఏర్పాటు చేసుకో. ఉదాహరణ చెప్తాను. గిర్జోను మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళాలి. హలో మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళబోతున్నాం. మీలో ఎవరెవరు యుద్ధానికి వస్తారో రండి, వినండి. మిద్యానీయులతో యుద్ధం, అంతేగాని గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అని చెప్పలా. ఏమ్మా, అర్థమైందా? గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అని చెప్పలేదు. మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళబోతున్నాం. ఎవరెవరు వస్తారు మీలో? ఎంతమంది? 32,000 మంది వచ్చారు. 32,000 మంది. ఇదిగో జెండాలు ఎత్తుకొని జయము జయము జయహో జయహో అంటూ ఇదిగో చేబ్రోల్ సెంటర్ చేతి నారా కోడూరు వరకు వెళ్ళారు. నారా కోడూరుకి వెళ్ళాక దేవుడు అడుగుతున్నారు, గిర్జోను ఏమిటి మందా అంటే? వీళ్ళందరూ వస్తానన్నారండి. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది కదా మనకు. అవునా? ఇప్పుడు మరలా అనౌన్స్ చేయి. మీలో భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మరలా చేబ్రోలు ముట్లూరు వెళ్ళిపోమని అనౌన్స్ చేశాడు. 22,000 మంది బయలుదేరింది. ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? 22,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతే, ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అదే యుద్ధం అంటే కొంచెం కష్టం కదండి, అందుకు వెళ్ళిపోతున్నామండి. మరి నేను ముట్లూరులో అనౌన్స్ చేసింది గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అన్నానా? కాదు, యుద్ధం అనే చెప్పాను కదా. అంటే ఎట్టుంటుందో చూద్దామని ఒక సారా ప్యాకెట్, బిర్యానీ, పులిహోర పొట్లం వేస్తామేమో అని వచ్చామండి. ఏం మనుషులు రా మీరు? గిర్జోను ఇట్లాంటి వాళ్ళు నేర్చుకెళ్తావు నువ్వు? సరే పోతే పోయేలేండి, 10,000 మందిని అట్టుకెళ్ళినా వీళ్ళు కూడా నమ్మకస్తులు కాదురా బాబు. దించాలని దించు, వాగులో దించాలనే. 10,000 మందిని వాగులో దించితే 9,700 మంది దే ఆర్ నైస్ పీపుల్. అర్థమైందా? వాగులో దిగి అంతాగి ఇట్లాంటి వాళ్ళు యుద్ధానికే తరిమే. నైస్ పీపుల్ అక్కర్లేదు. యుద్ధానికి కావాల్సింది మాస్.
మాస్ పీపుల్ కావాల్సింది ఇస్తాను సరే. జాషువా మన కొరకు మనుషుల్ని ఏర్పాటు చేయి. ఇవాళ క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, అపోస్తులుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటారు, జనులు తమ స్వకీయ దురాశలను నెరవేర్చుకోవడానికి తమ కోసం తమకిష్టమైన కాపరులను చెప్పండి చదవాలి. వార్షికోత్సవ కూడిక కదా, సంఘానికి సంబంధించిన మాటలే. వెళదామా? తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 3-4 వాక్యాలు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 3-4. ఎందుకనగా హితబోధను సహింపకుండా, వీళ్ళకి శానిటైజర్ వేయాలి చెవులకి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. కల్పనా కథలు, కట్టు కథలు, కాశీ మజిలీ కథలు. ఇంకా జాషువా నువ్వు మాత్రం మన కొరకు మనుష్యులను ఏర్పరచుకొని, యుద్ధములో అఖండ విజయం కలగాలంటే ఏర్పరచబడిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు చెప్పాలి. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఈ ఏర్పరచబడిన వాళ్ళు కూడా జొల్లుగార్చుకుంటూ నిద్రపోతుంటారు. చెప్తాను వినండి. దీనికి యేసు ప్రభు ఏం అతీతుడు కాదు. ఆయన కూడా బాధపడ్డాడు, ఇట్లా వాళ్ళతో మదన పడ్డాడు, చింతించాడు, బాధపడ్డాడు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పాలి గట్టిగా. బాబా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారో పోయారా అంటే ఎత్తబడిపోయారేమో అని డౌట్ వస్తుంది. అందుకని చెప్పు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. ప్రార్థన చేయాలనుకున్న ప్రతిసారి యేసు ప్రభు ఎంతమందిని అట్టుకెళ్తాడు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురినే సరదాగా చెప్తా. వీళ్ళు వెళ్ళేటప్పుడు నేర్చుకోండిరా, ప్రార్థన అనుభవాలకు రావాలి. పద్దాక మేమేనా? ఎంతకాలం ఉంటాం మేము? చూడు, ఆయనకి మా మీద అంత నమ్మకం. ప్రార్థన చేసేవాడు కూడా చెప్పడు. పిల్లవారు మానుకుని ప్రార్థనలో ఉండండి. మిగతా 90 వార్నింగ్ ఇచ్చి జాగ్రత్త ప్రార్థనలో ఉండి మేము వెళ్ళేసి వస్తాం. వీళ్ళు చేయరు ప్రార్థన. యేసు ప్రభు తీసుకెళ్ళిన ప్రతి చోట ఏం చేసేవాళ్ళమ్మా? గుర్రు పెట్టి నిద్రపోయాడు. మధ్యలో మెలకొచ్చినప్పుడు లేస్తారు. వాళ్ళు కూడా మనం ఇక్కడ ఉన్న మంచిది అనుకుంటా. మేము 3 పర్ణశాలలు పెట్టేస్తాం. అందరిని కొండ మీదకి రప్పిస్తాం, షేపులు మార్చేస్తాం, కానుకలు తీసేసుకుందాం. ఏమంటాం? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినట్లుగా మీరు. ఓకే, మీకు అంత ఇబ్బంది అయితే మేమేదో మాడతాం. పడుకోరా. అక్కడ జరుగుతున్న సినారియో ఏం పట్టించుకోరు వీళ్ళు. యేసు ప్రభు తన మహిమను చూపెట్టాలని తీసుకెళ్తే వెళ్ళిన ప్రతి చోట నిద్ర. పిలవబడిన వాడు 12 మంది, వీళ్ళు 3 ఏర్పరచబడ్డవాళ్ళు, వీళ్ళు కూడా నిద్రపోతున్నారు యేసయ్యతో. అందుకు కదా గెత్సెమనే తోటలో చేతులు జోడించుంటాడు. ఒక్క గడి అయినా నాతో మెలకుతూ ఉండండి ప్లీజ్. ఉందామనే ఉంది బతుకుడా, మా వల్ల కావట్లేదు. చూడండి, జయము కలగాలంటే అందుకే ప్రభు చెప్తారు, శోధనలు ప్రవేశించకుండానట్లు. నేను కోరుకునేది ఏమిటంటే మీరు జయ జీవితం అనుభవించాలి. కానీ మీ పరిస్థితిని బట్టి చెప్పక తప్పట్లేదు. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థించండి. సమస్యలు ఎక్కువైపోతున్నాయి, పోరాటాలు అధికమైపోతున్నాయి. జయం అనేది అస్సలు సమీపంగా లేని పరిస్థితి. మోషే అంటారు, జాషువా మన కొరకు మనుష్యులను ఏర్పరచుకుని. నీవు ఏర్పరచబడిన వ్యక్తివైతే నీ ప్రార్థన నా ప్రభు వినకుండా తప్పడు. అందుకే వాక్యంలో ఉంటుంది,
ఆయన యందలి భయభక్తులు గలవారు తన్ను ఏర్పరచుకుని వాళ్ళు దివారాత్రులు మొరపెడుచు ఉండగా ఆయన వారికి న్యాయము తీర్చడా, తీర్చడా, త్వరగా న్యాయం తీర్చునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానియేలు తనకి ఓ సమస్య వచ్చింది. కుసినగాళ్ళు, శకునగాళ్ళు, చేతపడి చేసేవాళ్ళు, కర్ణ పిశాచోళ్ళు, పిండం పెట్టేవాళ్ళు, కాటికాపురులు, వీళ్ళందరూ చెయ్యెత్తేశారు. మరి వాడు ఆది కాండంలో ఉన్న ఫరో వాడే నయం. ఆది కాండంలో ఉన్నాడు ఫరో, వాడు 1000 రెట్లు బెటరు. సో ఆది కాండం వాడు బెటరు. కలగన్నాడు, కల చెప్పాడు, భావం చెప్పమన్నాడు. వీడు మహాకాలాంతకుడు నెబుకద్నెజరు. కల చెప్పను, నేను కలిన కళ ఏంటో మీరు చెప్పాలి, కళ భావాన్ని కూడా. ఎట్లాగండి? ఈ మధ్య శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గుర్తుపట్టారు. ప్రతి మనిషికి ప్రతిరోజు రాత్రి మినిమం 9 కళలు వస్తాయంట. సైంటిస్టులు చెప్పిన మాట. ప్రతి మనిషికి 9 కళలు మినిమం. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, మనకొచ్చిన 9 కళల్లోనే ప్రతిరోజు వస్తాయంట. ఆ 9 కళల్లో ఒకటి, ఆ ఒక్కటి కూడా ఉదయాన్నే లేచి, వదిన రాత్రి కళ వచ్చింది నాకు, అబ్బా. ఆవిడకి అత్యుత్సాహం ఎక్కువ. చెప్పొదినా, ఏ కళ చెప్పొదినా? చెప్తా. నేను, మా ఆయన, నువ్వు ఎక్కడ దుబాయ్లో వెళతా ఉన్నావు. అబ్బా వెళ్తున్నావు వదిన. ఏం జరిగిందంటే వదిన భలే కళ. అదే చెప్పంటుంది ఆ మనిషి. వచ్చిన కళే 1 నిమిషం తప్ప ఎక్కువ గుర్తులేదు ఈ మనిషికి. భలే కళ అంటది, చెప్పమంటుంది ఆ మనిషి. భలే కళ అంటది. ఏంటది? ఒక్కటే గుర్తుండి సావట్లే. ఇది మనకొచ్చిన కళలే. నెబుకద్నెజరు అంటాడు, నేను కనిన కళ చెప్పాలి, లేదా మీ అందరి మెడకాయల మీద తలకాయలు తీసేస్తారు. ఒక శోధన వచ్చింది. అందులో దానియేలు కూడా ఉన్నాడు. ఎవరో దానియేలు కబురు చేశారు, బాబు రాజుగారు ఇలాంటి ఒక ఆజ్ఞని జారీ చేసేసాడు. బైబిల్లో ఉంటుంది, అందరూ చింతిస్తూ ఉన్నారట. దానియేలు మాత్రం. దానియేలుకి బబులోను దేశంలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాలక్షేపానికి కొంతమంది ఉంటారు, పోసుకోలు మాట్లాడుకోవడానికి కొంతమంది ఉంటారు, ఇంకా పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి కొంతమంది ఉంటారు, అన్ని రకాల ఫ్రెండ్స్. కానీ దానియేలుకు మాత్రం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుంచి బయటపడడానికి తనకంటూ షద్రక్, మేషక్ వాళ్ళు ముగ్గురు పిలుచుకుని వాడు ఏర్పరచబడిన వాడు. రాత్రంతా గమ్మత్తు చెప్పన, దానియేలు సమస్య వాళ్ళకి చెప్పలేదు, అది పర్సనల్. కానీ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? మా స్నేహితుడైన దానియేలు ఏదో చిక్కు సమస్య మధ్యలో ఉన్నాడు ప్రభువా, అదిగో అతనికి పరిష్కారం దయచేయండి, అతనికే పరిష్కారం దయచేయండి. నిజం, రాత్రంతా ప్రార్థన చేస్తుంటే సమస్య ఎవరిదమ్మా? దానియేలు. ప్రత్యుత్తరం ఎవరికి వచ్చింది? దానియేలుకే. వీళ్ళకి రాలా. కొంతమంది ఉంటారు బుర్ర తక్కువ వాళ్ళు, ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో తెలియక, వదినా నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పమాక. ఈ అమ్మాయి బీబీసీలో పనిచేసింది, అర్థమైందా? టీవీ 9కి ఎక్కువ, సిఎన్ఎన్కి తక్కువ. మా ఆయన ఈ చివరిలో తనతో ఉంటాడంట, తను జన్మడ, ఎవరు చెప్పాక చేసింది. చేసి ఇంటికి వెళ్తూ పేటలో వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళ ఆయన బడ్డీ కొట్టి దాంతో ఉన్నాడంట. అర్థమై ఎవరికి చెప్పాలి నువ్వు? బుర్ర తక్కువ వ్యాపారాలు. డానియేల్ అమ్మా, డానియేల్ సమస్య వచ్చింది. సమస్య స్నేహితులతో చెప్పలా, నాకు ఒక సమస్య వచ్చిందిరా,
ప్రార్థన చేద్దాం. వాళ్ళ నలుగురు కలిసి, ప్రభువా మా స్నేహితుడికి ఇందులో అఖండ విజయం అనుగ్రహించండి. పోస్కోలు మాటలు మాట్లాడేవాళ్ళు, ఇక వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు వద్దు. మోసెస్ మన కొరకు మనుష్యులను ఏర్పరచుకో. కల్పనా కథల వైపు తిరిగేవాళ్ళు కాదు, స్వకీయ దురాశలు నెరవేర్చుకునేవాళ్ళు కాదు. మనకు కావాల్సింది ప్రార్థనా పరులు కావాలి. రెండో మాట అక్కడే నిర్గమ 17, బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని. చెప్పండి రెండో మాట, దేవుని కర్రను చేత పట్టుకొని. స్పందించండి అందరూ. అది ఎవరి కర్రది చెప్పాలి. అది ఎవరి కర్ర కాదు, అది మోషేదే. అది మోషేదే. మిర్జాను అరణ్యంలో 40వ ఏట నుంచి 80వ ఏట వరకు వాళ్ళ మామ మందలు మేపుకుంటూ, మందను మేపేవాళ్ళ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక పెద్ద కర్ర ఒకటి ఉంటుంది, పెద్ద కర్ర. ఆ కర్ర చివరిలో కొడవలి కట్టి ఉంటుంది. ఎందుకు? కొమ్మల్ని కట్ చేసి లాగడానికి. ఆ కర్ర మోషేదది. దేవుడు అడిగారు 4వ అధ్యాయంలో, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఒకటి ఉందండి. కర్ర కింద మరల చేతికి తీసుకో. ఇలా చెప్తూ నిన్న మొన్నటి వరకు అది నీ కర్ర. ఎప్పుడైతే నా సన్నిధిలో దాన్ని కింద పెట్టావో, ఇది నా కర్రగా మార్చబడింది. ఈ కర్రని చేత పట్టుకుని వెళ్ళి నీవు అద్భుతాలు చేయబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ చేతిలో ఉన్నంతసేపు నీ కర్రది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తీసుకొచ్చి పెట్టావో, దేవుని కర్రగా మార్చబడింది అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాల్లో దైవ కార్యాలు జరగాలంటే, దేవుని మహిమ వెల్లడి పరచబడాలంటే, మీ చేతిలో ఉన్నంతకాలం నీకు నీ కుటుంబానికే ప్రయోజన పడుతుంది. అది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని చేతిలోకి తీసుకొచ్చి పెడతావో, వేల మంది దేవుని మహిమను చూస్తారు, వింటారు, తింటారు. రోజంతా ప్రార్థన జరిగింది. సాయంకాలం పొద్దుగుంకను ఆరంభించినప్పుడు శిష్యులందరూ యునానిమస్ రెజల్యూషన్, అందరూ ఐకమత్యంగా వచ్చి స్థలాన్ని గురించి చెప్పారు, సమయాన్ని గురించి చెప్పారు. ఏమనంటే, బోధకుడా ఇది అరణ్య ప్రాంతం. బోధకుడా 2 చాలా పొద్దుగుంకింది. బోధకుడా అందుచేత ఎలగొట్టేసి వీళ్ళందరినీ ఎలగొట్టేయి. మనం కూడా అర్జెంటుగా గుంటూరుకి వెళ్ళి చెప్పు. సుబానియా ఎరా శాఖరు, సుబానియో మస్తానో ఎవరో ఒకరు, మనం కూడా అర్జెంటుకి వెళ్ళి అగ్రిమెంట్లు చూసుకోవాలి. ఎలగొట్టే బోధకుడు వెళ్ళినా యేసు ప్రభు నన్ను వీళ్ళ పగలంతా ప్రార్థనలో ఉన్నారు, ఏమీ తినలేదు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టాలి. బోధకుడా పెడదామనుకో, హోటళ్ళు ఎక్కడ ఉంటాయి? హోటళ్ళు ఉన్నాయనుకో, ఎంతమందికి సరిపడా వండుతారు అనుకో వాళ్ళు. ఉపమానం ఏదో ఒకటి, డబ్బులు ఎరా యోదా అది పేరెత్తడం ఆలస్యం. ఏంటంట? అదే కానుకల 70 రూపాయలు. ఎంత మాట్లాడితే మందా? చెప్పు, మిమ్మల్ని అడగంలే, చెప్పండి ఎంత? 70 రూపాయలు ఏమిట్రా? ఎంత జనం వస్తే మీకు అట్లాగే ఉంటుంది. జనాన్ని చూస్తే కడుపు నిండిపోతుంది, కానుకలు సంచి చూస్తే కడుపు మండిపోతుంది. సరదాగా చెప్పనా? అరే యోదా, ప్రార్థన ఇంకా అవ్వలేదు, జనాన్ని ఇంకా వెళ్ళిపోలేదు, నువ్వు అప్పుడే లెక్కెట్టేసావా? ఎక్కింది అడి కోపం. ఇగో ఎక్కువ మాట్లాడు మాకు, పేతురు మాట్లాడు మాకు. నాకేమన్నా పాటిచ్చారా? నాకేమన్నా గ్రీటింగ్స్ ఇచ్చారా? బైబిల్ పట్టణం ఇచ్చారా? మరి వర్తమానానికి ముందు ప్రార్థన ఇచ్చారా? ఎక్కువ మాట్లాడు మాకు. ఏ కార్యక్రమం లేదు నాకు. ఈ 70 రూపాయలు లెక్క పెట్టడానికి మళ్ళీ కమిటీ ఒకటి. వాడు మామూలు కోపిస్తాడు కదా. ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటే అక్కడ బొడ్డోళ్ళు వేసాడు. బతుకుడా, నా దగ్గర
5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. యేసన్న గారు అంటూ ఉంటాడు, పక్కనే ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన 1000 మంది సంగతి మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడుతావు, కూర్చో, అందరూ వెళ్ళిపోయాక మన ఇద్దరు చెట్టు సాటుకి వెళ్ళి తిందాం. నో అంకుల్ నో, నేను యేసయ్యకి ఇస్తాను. చెప్పనా, యేసయ్య అడిగారు, ఎక్కడివి? నేను ఉదయం వచ్చేటప్పుడు మా అమ్మ నాకు పెట్టి పంపించింది బొట్లో, మరి తినలేదా నువ్వు? నేను అసలు వద్దన్నాను యేసయ్య, నేను యేసయ్య సన్నిధికి వెళ్తాను, జీవాహారాన్ని భుజిస్తాను నేను. మమ్మీ నాకు ఆకలి ఇది మమ్మీ, ఈ ఒక్కరోజు ఉపవాసం అన్నా ఉంటాను, లేకపోతే వాక్యం భుజిస్తాను మమ్మీ అంటే ఈ మమ్మీ ఒకటి మెంటల మొహం. నో 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 బిట్టు చెప్పు, నో 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 నో, నువ్వు గట్టి గాలి కొడితే గోదాట్లో పడిపోతావు. నో, యూ హ్యావ్ నో స్ట్రెంగ్త్, నో, నీకు బలం లేదు మమ్మీ. అయినా అంతమంది మధ్యలో కూర్చొని తినాలంటే నాకు ఎట్లా తింటాను మమ్మీ, కూడడం జరుగుతూ ఉండేటప్పుడు నేర్పించి ఉంటుంది. మీరు కూడా తింటుంటారుగా. ప్రార్థన అయిపోయింది, మందిరాల్లో గవర్నమెంట్ చెప్పిన ఆరాధన అయిపోయి జనం వెళ్ళిపోయావు, చూస్తే ప్రపంచంలో ఎన్ని కంపెనీల బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయో, గుడ్ డే, మిడ్ నైట్, స్టార్ భవానీ బిస్కెట్లు, వెంకటేశ్వర బిస్కెట్లు, మేరీ బిస్కెట్లు, ఎస్తేర్ బిస్కెట్లు, అన్నీ గవర్నమెంట్ మందిరం అంతా ప్యాకెట్లే. నాకు సీసీ కెమెరాలు పెట్టరా, ఎప్పుడు తిన్నారు వీళ్ళు, ఎప్పుడు తిన్నారు? డౌట్, ఎప్పుడు తిన్నారు చెప్పనా? దయచేసి అందరూ మార్కు సువార్త 3వ అధ్యాయం, ఇప్పుడు కాదే అని చెప్పావా? చెప్పినప్పుడు అందరు తలదించారా? సంచిలో చేయబెట్టి ఉంటారు. ఎప్పుడైతే అందరు తలదింతారో గమన వెంటనే మింగేరు, నాంతా ఉంటుంది. మరలా నేను అందరు హల్లెలూయా చెప్పండి గట్టిగా, 7 సార్లు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా అన్నామా? ఆ టైంలో సీసీ కెమెరాలో చూస్తే అట్లా ఆడమ్మ చెప్పుంటుంది, అరే యేసయ్య అట్లా అప్పుడు చెప్పినప్పుడు తినేయమని. మమ్మీ నాకు వద్దు మమ్మీ అంటే, నువ్వుగో సేఫ్ సైడ్ ఎత్తుకెళ్ళు పెట్టి. యేసయ్య అడిగాడు, ఏనాన్నా నీకు ఆకలే లేదా బోధకుడా? మీ మాటలు వింటుంటే అస్సలకి ఇవి ఉన్నాయన్న సంగతే గుర్తురాలేదు బోధకుడా. చాలామంది ఉంటారు ఇక్కడ కూర్చొనే ఉంటారా, వంట చేస్తా ఈ పాకెట్ వచ్చిందనుకో, టైం చూసుకోవడం, ఇదే పని. చివరికి ఆ పిల్లాడు, యేసయ్య నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, వాడి దగ్గర ఉంటే వాడి కడుపు నిండుతుంది. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేసాడో వేల మంది ఆకలి, దేవుని మహిమ వెల్లడిపోయింది. నేనెప్పుడు యేసన్న గారు ఉన్నంతకాలం ఆయన ఆశీర్వదిస్తూ ఉండేవారు. అదిగో ఆ వారసత్వాన్ని పునికి పంచుకొని ఉన్న, ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మేమందరం కూడా అసలు మిమ్మల్ని అభినందించకుండా ఆశీర్వదించకుండా ఉండలేము. ఎందుకో తెలుసా? ఆ స్థలాలు, పొలాలు, డబ్బులు మీ దగ్గర ఉంటే అది మీవే, కానీ స్థలాలే కానీ, పొలాలే కానీ, డబ్బులే కానీ వెనక ముందు చూడకుండా దేవుని కోసం ఇచ్చారు కనుకనే ఇదిగో ఈ మహిమ కలిగిన పరిచర్య ఎంత వ్యాప్తి చెందుతాం. మేము మాట్లాడుకుంటూ ఉంటాం, ఇప్పటికీ చాలా చోట్ల స్థలాలు ఇచ్చున్నారు మందిరాలు కట్టమని, పొలాలు ఇచ్చున్నారు మందిరాలు కట్టమని, లక్షలకు లక్షలు డబ్బులు ఇచ్చున్నారు కట్టమని. సేవకులు లేక ఉన్న సేవకులు క్రమశిక్షణ లేక ఇన్ని బాధల మధ్యలో అట్లా వదిలేసి, మీ దగ్గర ఉంటే మీదే మోషే, అది నీ కర్ర, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. 4వ అధ్యాయంలో చూస్తే ఇక ఇదిగో ఈ కర్రను తీసుకెళ్ళి, దేవుని కర్రను తీసుకెళ్ళి అద్భుతాలు. మా దేవుని ప్రియులారా, ఆత్మీయులు గుర్తుపెట్టుకోవాలి, మీ దగ్గర ఏదైనా ఉంటే అది దేవునికి ఇవ్వండి, దేవుని రాజ్యం విస్తరిస్తుంది. యుద్ధం జరుగుతూ ఉంది, ఆ యుద్ధంలో అఖండ విజయం కలగాలంటే మోషే జీవితంలో 10 పోరాటాలు జరిగాయి. శకునగాండ్లకి, మోషేకి. ఐగుప్తులో ఉన్న
శాస్త్రులకి మోషేకి, ఐగుప్తులో ఉన్న గారడి వాళ్ళకి మోషేకి మధ్యలో 10 ఎగ్జామ్స్ జరిగాయి. ఆ 10 ఎగ్జామ్స్లో ఈ కర్రని చేతబట్టే జయాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్కళ్ళ చేతిలో అది దేవుని కర్ర, దేవుని ఆయుధం. మూడో మాట, దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. కొండ శిఖరం ఏదో కొండ మీద కాదు, జనిత్ పీక్ లెవెల్ ఆఫ్ మౌంటైన్, కొండ శిఖరం మీద. వాస్తవంగా కొండ అంటే అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన ప్రార్థనా జీవితం. ఆత్మీయులారా, కుటుంబ సభ్యులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ కుటుంబంలో ఎదురవుతున్న పోరాటాలు, మీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, సమస్యలు, శోధనలు, వీటిని జయించాలంటే అత్యుత్తమమైన ప్రమాణాలతో కూడిన ప్రార్థనా జీవితం. మీ కుటుంబాల్లో వేకునే స్తోత్ర ప్రార్థన ఉందా? సాయంకాల స్తుతి నైవేద్యం ఉందా మీ ఇంట్లో? ఇవేమున్నట్లే. ఇవాళ వేకుజామున నేను 4 గంటలకు లేచాను. ఇవాళ వేకుజామున 4 గంటలకు లేచి జస్ట్ యూట్యూబ్లో ర్యాండమ్గా అట్లా అన్నాను, ఏదో వస్తుంటే విన్నాను. మగన్నుగా నాకు వినబడుతూ ఉంది, మోర్ ప్రేయర్ ప్రేయర్స్ గివ్స్ యూ మోర్ పవర్. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో అంత ఎక్కువ కృప నీకు అనుగ్రహించబడును గాక, అంత శక్తి నీకు అనుగ్రహించబడును గాక. శోధన జయించాలంటే ప్రార్థన, శత్రువుని జయించాలంటే ప్రార్థన. సంగమా, క్రైస్తవ సంఘాలకి నాట్ ఓన్లీ హోసన్నా మినిస్ట్రీస్, కేవలం హోసన్నా మినిస్ట్రీస్ కాదు, ప్రతి క్రైస్తవ సంఘాలకి, సేవకులకి చెప్పేంత పెద్దోడిని కాకపోవచ్చు కానీ సంఘాలను హెచ్చరిస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీసే కాదు, ప్రపంచంలో ఎక్కడ సంఘాలున్నా వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. బాధ్యత మీది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. ఎక్కడి నుంచి వద్దాం? 27 నుంచి వద్దాం. అపోస్తుల కార్యం 4:27. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుచుకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా. ఇప్పుడు సంఘం ఏమంటుందో తెలుసా? ప్రభువా, బాబు అందరు చదవండి అమ్మా, అందరు చదవండి. ప్రభువా, అందరు కలిసి చదవండి. ఈ సమయమందు మత ఉన్మాదుల బెదిరింపులకు బెదిరిపోయి, మత ఉన్మాదుల బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచకుండా నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకు నీ చెయ్యి చాపి ఉండగా మా పాస్టర్లు, మీరు మాకిచ్చిన సేవకులు బహుధైర్యముగా వాక్యాన్ని బోధించి శక్తి కలిగిన కార్యాలు జరిగించినట్లుగా అనుగ్రహించమని వారు ప్రార్థించుచు ఉండగానే, కొట్టు చప్పట్లు గట్టిగా, క్రైస్తవ సంఘాలు బలంగా ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవ సంఘం బలంగా ప్రార్థన చేయాలి. మీరు ఎంత పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేస్తారో సేవకుని దేవుడు అంతగా బలపరిచి వాడుకొనును గాక. మత ఉన్మాదుల బెదిరింపులు లెక్క చేయకుండా సేవకులు నిలవబడిన ప్రతి చోట నా దేవుని మహిమ వెల్లడిపరచబడును గాక. మోషే అంటున్నారు, జాషువా మన కొరకు మనుషులు ఏర్పరచుకొని తీసుకెళ్ళు, నేను కొండ శిఖరం మీద ఉంటా, ప్రార్థన చేస్తూ ఉంటా, నేను బలంగా చెప్పగలను, సేవకులు మేము బలంగా చెప్పగలం. ఒక్కోసారి మాకే మైండ్ పోతుంటుంది. యేసన్న గారు ఉన్నంత కాలం అన్యాయం చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత
హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న విశ్వాసులకి మై గాడ్ ఎంత భారం వచ్చిందో. మేము నిర్ణయాలు తీసుకోవడం కాదు, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను ఈ మాట. మేము నిర్ణయాలు తీసుకోవడం కాదు, అసలు మేము ఆలోచించడానికి కూడా మీ ప్రార్థనలు ఎంత ప్రభావితం అవుతున్నాయో తెలుసా? మేము నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలు చేయడం కాదు, అసలు మేము కూర్చొని ఆలోచించడానికి కూడా మీ ప్రార్థనలు ఎంత దోహదపడుతున్నాయో. అందుకే అపోస్తులుడైన పౌలు అంటారు, సహోదరులారా మా కోసం, ఎఫెసీ పత్రికలో ఉంటుంది, పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో మీరు ప్రార్థన చేయాలి. జాషువా వెళ్ళు, గురుగారు మరి పిచ్చోడా నేను నీ కోసం ప్రార్థన చేస్తుంటాను. అపోస్తుల కార్యాలు ఎంత అద్భుతం. వారు ప్రార్థించుచూ ఉండగానే అపరిమితమైన దైవ కృప దిగింది అక్కడ. శోధనలు జయించాలంటే కఠోరమైన ప్రార్థనా జీవితం కావాలి. ఉందా ప్రార్థన? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? కుటుంబంగా ఉదయాన్నే వేకునే ఉదయకాల స్తోత్రం చెప్తున్నారా? సాయంకాల స్తుతి నైవేద్యం ఉందా? ఏది ప్రార్థన? అలాగే ఒక సేవకుడు, సంఘం కూడా పోరాటాలు జయించాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. 4 కొండ శిఖరం మీద నిలిచెదను. చాలామంది స్టికాన్ నిలబడరు, సరదాగా చెప్పరు. ఆడంతేనండి బాబాడి మాట మీద. అది మీకు బాగా తెలుసు. రాజకీయ నాయకులు చూసి 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 చటుక్కుమని చెప్పింది అక్క, ప్రత్యేకమైన వందనాలు అక్క. ఆ దొంగ సచ్చినాడు మొన్నే ఇన్ని చెప్పి వాడు మాట. చాలామంది నిలబడరు. నువ్వు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకుంటే నిలబడాలి అందులో. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు దేవుడితో ప్రమాణం చేయగా నష్టము కలిగినను. జాషువా నేను నిలబడి ఉంటాను అక్కడ, నేను ఉంటాను. దేవుని కొరకు నువ్వు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నావో, ఒకప్పుడు లోకము, పాపము, సనాతనమైన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వద్దనుకుని వచ్చావు. మరలా ప్రభువులోకి వచ్చిన తర్వాత మరలా అదేమిట్రా? అది అర్థం కావట్లేదు నాకు. మరలా ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ తతంగాలు, ఆ సాంగ్యాలు వద్దు. దేవుని కొరకు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందులో నిలిచి ఉండాలి యేసు నామములో. అందులో నిలిచి ఉండాలి యేసు నామములో. 10వ వాక్యం యెహోషువ మోషేతో కాదు, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చెప్పాలి. చెప్పినట్లు తలల పైకెత్తండి. విధేయత. ఒక నాయకుడు ఒక సేవకుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా. ఎందుకో మరలా రాజకీయ నాయకులను తీసుకొని రావాలి ఇందులోకి, తప్పదు. చెప్పింది చేసాము, చెప్పండి, తిట్టంలో చెప్పు. చెప్పింది చేసాము, చెప్పనిది కూడా అదే తగ్గించుకోవాలి. నా యేసయ్య అంతటి వాడి చెప్పిందే చేశాడు. దేవదూత ఏమన్నారు తెలుసా? మేరీ మగ్దలేని మరియా, శిష్యులారా, తాను చెప్పినట్లే 3వ రోజు లేస్తానని మీకు ఆయన చెప్పాడు. తాను చెప్పినట్లే ఆయన లేచాడు. చెప్పంది చేయడు ఆయన, ఓవర్గా చేయడు. చాలామంది ఉంటారు, దేవుని సేవకుడు ఒకటి చెప్తే దానికి మరలా పర్యాయ పదాలు ఎత్తుక్కుంటాడు. దేవుని సేవకుడు ఒకటి హెచ్చరిస్తే దానికి లూప్ పాయింట్లు ఎదుగుతాడు. దేవుని సేవకుడు ఒకటి చెప్తే అమెండ్మెంట్లు ఎదుగుతాడు. దేవుని సేవకుడు ఒకటి చెప్తే లొసుకులు ఎదుగుతాడు. వద్దొద్దు, మనకు వద్దట్లాగా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లే వినాలి. యేసయ్య అంటారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి, స్తోత్రం చెప్పు గట్టిగా,
దేవుని సేవకులు మీకు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వినండి, శ్రద్ధగా వినండి, మనస్సు పెట్టి వినండి. పౌలు అంటారు కదా, తెస్సలోనికలో ఉన్న సంఘమా, మేము దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అది మనుషుల వాక్యము కాదని దేవుని వాక్యమని మీరు విశ్వసించారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్య సిద్ధిని కలుగు చేయునుగాక. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని వాక్యాన్ని హత్తుకోండి, దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి. ఆ వాక్యం మిమ్మల్ని వెలిగించునుగాక, ఆ వాక్యం మీకు వివేచన అనుగ్రహించునుగాక, ఆ వాక్యమే మీకు త్రోవ చూపునుగాక, ఆ వాక్యమే మిమ్మల్ని శుద్ధి చేయునుగాక, ఆ వాక్యమే మచ్చ డాగు ముడత కలంకం లేని మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట మిమ్మల్ని నిలవబెట్టునుగాక. తాను చెప్పినట్లే చేశారు. నెక్స్ట్ అమాలేకీయులతో కొండ శిఖరానికి ఎక్కారు. 11 మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. తన చెయ్యి కిందకి దించినప్పుడు అమాలేకీయులు సేవకుల కూటంలోనే అబ్రహాం చెప్పాడు. అద్భుతమైన మాట. అప్పటి వరకు ఇప్పుడు మనకనుకోండి, ఇప్పుడు కొన్ని దేశాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు యుద్ధాలు జరిగినాయి, మనకన్నీ తెలుసు. ఎప్పుడైతే గెలుస్తారో ఇదిగో జెండా ఎత్తుతారు పైకి, అందరికి కనబడేటట్టు ఓ 25-20 అడుగులు జెండా పెడితే అందరికీ కనబడుతుంది, తెలిసేది. ఆ రోజుల్లో జెండా లేదు. మోషే చేతులు పైకెత్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం గెలుస్తూనే ఉన్నాం, అపజయం మనకు తెలియదు. దేవుని ప్రజలు అప్పుడప్పుడు ఆ చేతులు చూస్తున్నారు, గురుగారు చేయెత్తున్నారని గెలుపు. ఎంతసేపు ఎత్తి పెడతారండి? కిందకు దించినప్పుడు అమ్మో మనం ఓడిపోయినట్టున్నామని ఢీలా పడిపోతున్నారు, ఆందోళన చెందుతారు దేవుని ప్రజలు. చేతులు పైకెత్తున్నారు. ఇది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో వాక్యానుసారం చేతులు పైకెత్తడం వాక్యానుసారం. 1 స్తుతి ఆరాధన జరిగేటప్పుడు చేతులు పైకెత్తారు. తిమోతి పత్రికలో ఉంటుంది, పరిశుద్ధమైన చేతులైతే ప్రభువుని ప్రార్థన చేస్తారు. అంటే స్తుతి ఆరాధనప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చేతులు పైకెత్తితే ఇదేదో హావభావము, లేకపోతే ఇది ఒక ఆసనము, లేకపోతే అదొక భంగిమని కాదు సుమా. ఒక సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు చేయి పైకెత్తి ప్రార్థన చేస్తుంటే అది ఒక విజయానికి సూచన. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ జనాంగమా, అలవాటు చేసుకునేట్లాంటివన్నీ ప్రార్థన చేసేటప్పుడు చక్కగా చేతులు పైకెత్తి, స్తుతి ఆరాధన జరిగేటప్పుడు చక్కగా చేతులు పైకెత్తిస్తూ ఇవన్నీ చేస్తే ఇది ప్రభువుకి ప్రీతికరమైన ఇవన్నీ చిట్కాలు. అట్లా పాటించండి. ఆ తర్వాత మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొచ్చి 12వ వాక్యం, అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేశాడు. కొద్దిసేపటి క్రితం వరకు నిలువబడి ఆ తర్వాత రాయి మీద కూర్చున్నాడు. దైవజనాంగమా, పోరాటాల మధ్యలో నీవు జయాన్ని పొందాలంటే క్రీస్తు అనే బండని ఆనుకోవాలి. ఆ బండని ఆధారం చేసుకొని దాని మీద కూర్చోవాలి. క్రీస్తు అనే బండ. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడతారు. కానీ మనకైతే కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి, రాజులను బట్టి, రౌతులను బట్టి సంతోషిస్తున్నారు, గర్వపడుతున్నారు. మనమైతే ప్రభు తప్ప వేరొక ధైర్యం మనకుందా? యేసయ్య తప్ప వేరొక ఆధారం మనకుందా? యేసయ్య తప్ప క్షమాధారం ఇంకేమన్నా ఉందా? లేదు. దేవుని వాక్యంలో నిలబడ్డాం. ఆ తర్వాత కూర్చోవాలి. ఆ తర్వాత ఆదుకున్నారు. అతని చేతులను ఆదుకొనగా. ఇక్కడ దేవుని బిడ్డలకు నేను మీకు చెప్తున్నాను, ఏ ఒక్కళ్ళు కూడా మనుషుల సహాయం నాకు అక్కర్లేదు, కేవలం నేను దేవుని మీదే ఆధారపడతాం అనుకోకూడదు. సాక్షాత్తు దేవుడే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది, సాటి అయిన అంటే దాని అర్థం ఏంటి?
సృష్టి ప్రారంభంలోనే దేవుడు నా మీద ఆధారపడాలి, వాస్తవమే. అలాగే కాస్తో కోస్తో మనుషులు కూడా నీకు ఆదుకునే వాళ్ళై ఉండాలి, ఆదుకునేవాళ్ళు. చూడండి, ఇవాళ మనల్ని ఆదుకునే మనుషులే లేరు, ఆదరించే మనుషులే లేరు. మనతోనే ఉంటూ మనతోనే తింటూ, ఇందాక అబ్రహాం అన్నాడు కదా, అరే మీరు నాతో వద్దురా బాబా, నా బ్రతికే ఎట్లుంది, మీరు వద్దురా బాబా అంటే 600 మంది చేరారు దావీదుతో. ఈ 600 మందికి దావీదు లీడరు. వాళ్ళే అనుకోని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మడిమెత్తారు దావీదు. ఆదుకోవలసిన 600 మంది రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారు. ఆదుకునేవాళ్ళు లేక. జయం కలగాలంటే మన తోటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మన వంతు మనం ఆదుకోవాలి. ఆ తర్వాత రాయబడిన మాట 13వ వాక్యం, కత్తివాడి చేత. తలపైకి అందరు చెప్పండి. కత్తిని దేవుని వాక్యంలో దేనికి పోల్చారు? వాక్యాన్ని దేనికి పోల్చారు? ఖడ్గం. వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. చెప్పాలి అందరూ, 2 అంచులు కలిగిన ఖడ్గం. మీరు దగ్గర ఉన్న కత్తులన్నీ పైకి ఎత్తండి. నాది పెద్ద కత్తి, ఎత్తు. కత్తులు తెచ్చారా? ఒకసారి ఇట్లాగే 1997వ సంవత్సరం నవంబర్ విజయవాడ జింకానా గ్రౌండ్లో సభలు జరుగుతూ ఎత్తండి కత్తులు ఎత్తండి, పైకి ఎత్తు, సరిగ్గా తెచ్చారా అన్నాడు. రాజారావు గారు లేడు, ఆయన దగ్గర ఏమి లేవు. అర్జెంటుగా ఒక దువ్విన ఒకటి ఎత్తాడు పైకి. రా ఆయనకేమో 4 జట్లు ఫుట్బాల్ ఆడొచ్చు తాకే మీద, అంత బట్టబుర్ర. కత్తెత్తురా దేవుని వాక్యాన్ని అత్తబట్టి దువ్వినెత్తాడు పైకి. ఏమన్నా పెద్ద ఎంటుకులుండి అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే అది వేరు. 4 ఫుట్బాల్ జట్లకి ఫుట్బాల్ ఆడచ్చు బుర్ర మీద దువ్వినెత్తాడు. చెప్పు మీరేమెత్తారు? ఎత్తు. ఖడ్గాలు ఎత్తారా? రైట్. నేను పెద్ద ఖడ్గం ఎత్తే గర్వంగా ఉండాలి. పెద్ద ఖడ్గం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ముద్దు పెట్టుకోండి బైబిల్ని. దేవుడు రాసిన ప్రేమ లేఖ ఇది. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. కత్తులు ఉన్నాయి మీ దగ్గర. ఆ కత్తులు వాడిగా ఉన్నాయా, పేకోసుకున్నదే కదా? మీ దగ్గర కత్తులు ఉన్నాయి కానీ మొద్దుబారిపోయి ఉన్నాయి. కత్తివాడి చేత. దేవుని ప్రజలకి చేతిలో వాక్యం ఉంది, ఇంట్లో వాక్యం ఉంది, బ్యాడ్జీలు వాక్యాలు ఉన్నాయి, బైబిల్ వాక్యం ఉంది, మన స్టిక్కర్ ఒక వాక్యం అతికిచ్చారు, మొత్తం వాక్యమే. వాక్యాలు ఉన్నాయి కానీ ఆ కత్తి షార్ప్గా ఉందా, మొద్దుబారిపోయిందా? ఇది సిగ్గులేదు, మొద్దుబారిపోయింది. సిగ్గు ఉండాలి. సభాముఖంగా అడిగినప్పుడు సిగ్గు లేకుండా చెప్పేస్తుంది అక్క. గాడ్ బ్లెస్ యు అక్క. కత్తి వాడి షార్ప్. దుష్టుని ఎదిరించాలంటే, సాతాన్ని ఎదిరించాలంటే, శోధన జయించాలంటే కత్తుంటే సరిపోదు. యువర్ sword should be sharp. సాతాన్ని ఎదిరించాలంటే ఒట్టి మాటలు, దరిద్రపు మాటలు కాదు. సాతానుగాడు వచ్చి యేసు ప్రభుని ఎదిరించాడు, బెదిరించాడు, శోధించాడు. యేసు ప్రభు వాడు అంతగా శోధించి ఎదిరించి బెదిరిస్తూ ఉంటే, రే సాటన్, డూ యు నో మై పవర్? నా పవర్ ఏంటో నీకు తెలుసురా అని ఇట్లాంటి ఎక్స్ట్రాలు మాట్లాడలేదు. సాతానుగాడు అన్నాడు, అమ్మా కళ్ళు తిరిగి పడిపోతావు, అదిగో ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిని బాబు. వెంటనే ప్రభు ఏమన్నాడు, ఈ రాళ్ళనే కాదురా, పిడుగు రాళ్ళలో ఉన్న రాళ్ళను కూడా రొట్టెలు చేసి పడేస్తారని అన్నాడు. అనలేదు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, రైట్, వాక్యమే. ఇదిగో ఒక్కసారి నా కాళ్ళకి దండం పెట్టి ఉంటే మొత్తం నీకు ఇచ్చేస్తా.
అరే అది కాదు కానీ పోటీకి దిగదామా అని దిగలా. నాయనా, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఆకాశం అందే కానీ భూమి ఎందుకు, భూమి ఎందు నీళ్ళగా అందే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఆయన ఎదుట సాగిల పడాలి. కానీ ఎక్కడ వాక్యం వాక్యం దుష్టుని ఎదిరించాలంటే ఖడ్గం ఉంటే సరిపోదు, అది షార్ప్గా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, నోట్లో నానుతూ ఉండాలి వాక్యం. ఎన్ని శ్రమల మధ్యలోనైనా, శోధనల మధ్యలోనైనా మిమ్మల్ని మీరే ధైర్యపరచుకోవాలి. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నిన్ను విడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోవాలి. యాశ్వా, ఖడ్గం ఉందా? ఉంది గురువుగారు. ఎప్పుడు సాన పట్టించావు? ఆయన కిస్మిస్ పండగ పట్టించాను. నీ దుంపాదేగా. ఎప్పుడంట? మనం కూడా అంతే. డిసెంబర్ నెలలో చింతపండు వేసి తోముతూ ఉంటాం ఇత్తడి బిందులు. డిసెంబర్ నెలలో మంచం బయట వేసి కిరోసిన్ పోసి నలుగురిని చంపుతూ ఉంటాం. ఆ కిస్మిస్ నెలలోనే పేడేసి మొహాన్ని అలుగుతూ ఉంటాం. మొహం కాదు, ఏదది, ఏది అప్పుడా? కత్తి ఎప్పుడు వాడిగా ఉండాలి. కత్తి వాడి చేత, స్తోత్రం చెప్పు గట్టిగా. 17వ అధ్యాయం 14వ వాక్యం. దేవుడు మనకు అనుగ్రహించే జయం, విజయం, అఖండ విజయం అనేది ఎలా ఉంటుందో తెలుసా? ట్రయంఫంట్ విక్టరీ అంటే ఏంటో తెలుసా? ఎన్నటెన్నటికీ మర్చిపోలేని, మరువలేని అఖండ విజయం దేవుడు అనుగ్రహించును గాక. చూద్దాం 14వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద నుంచి గనుక జ్ఞాపకార్థ గ్రంథముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకు అనుగ్రహించే అఖండ విజయం అది మీతోనే మర్చిపోయేది కాదు. తరతరాలు మీరు, మీ పిల్లలు దేవుడు చేసిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, భీకర కార్యాలు తలంచి దేవునిని స్తుతించి మహిమపరిచేటట్లుగా అఖండ విజయం నా తండ్రి మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చాలా విషయాలు అక్కడే తీసుకుంటూ వచ్చాం. అప్పుడు రాయబడిన మాట, ఇదివరకు మోషే తన 2 చేతులు పైకెత్తి మనకు జయం పొందేమా, గెలుస్తున్నామా లేదా చెప్పాడు. ఇక మీదట యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనే మనకు జయధ్వజం, సాక్షాత్తు జయశీలుడు, జయవీరుడు అయిన యేసయ్యే మీ దైనందిన జీవితంలో జయవీరుడై, ప్రభు చెప్పారు కదా, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్నాను. జయించువాడెవరో నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చునిస్తాను. మనమైతే లోకములో ఉన్న వాటిని జయించాలి. చెప్పండి, లోకంలో ఏమున్నాయి? నేత్రాశ. ఇవి జయిస్తే నిశ్చయముగా ప్రభుతో యుగములు ఆ నూతన యెరూషలేములో నిలిచి ఉందుముగాక. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి దీవించునుగాక. ప్రేమ, కృప, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితమే పరిచర్య ప్రారంభించబడింది. అంచెలంచెలుగా మీరు పరిచర్యను అభివృద్ధి పరిచారు నాయన. వస్తున్న జనాలకి కట్టిన మందిరం చాలక 5 సంవత్సరాల క్రితం నాయన తండ్రి ఒక విశాలమైన మందిరాన్ని కట్టేదానికి, ప్రతిష్ఠించేదానికి మీరు కృప చూపించారు నా తండ్రి. ఈ 5 సంవత్సరాలలో నాయన ప్రతి సంవత్సరం ఈ దినాన వార్షికోత్సవ ప్రార్థన జరుగుతూ ఉండగా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలను నూతన పరుస్తూ వస్తూ ఉన్నారు. నూతన ఆత్మల్ని సంఘ సహవాసంలో చేరుస్తూ ఉన్నారు. పరిచర్యను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ మందిరాన్ని ఆశీర్వాదకరంగా మార్చినందుల కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఈ దినాన
ఏర్పాటు చేయబడిన ఈ వార్షికోత్సవ ఆరాధనకి వాతావరణాన్ని అనుకూలపరిచి అనేక మంది ప్రజలని నీ పాదాల చెందుకి మీరు ఆకర్షించి తీసుకొని వచ్చారయ్యా. పాటలు పాడి నేను స్తుతిస్తూ ఉండగా ఆత్మవర్షాన్ని కృమ్మరించినందుల కొరకే, నీ దాసుల్ని అభిషేకించినందుల కొరకే మా పక్షాన మీరున్నారని, మాకు తోడై ఉన్నారని. ఎవరైనా మాతో యుద్ధము చేస్తే వారు జయం పొందలేకరు, మాకు జయాన్ని ఇస్తానన్న కారణం మీరు మాకు తోడై ఉంటున్నారు. ఆ జయాన్ని మేము పొందుకోవాలంటే ఏ రీతిగా మోషే యెహోషువను యుద్ధానికి పంపించి శిఖరం మీద నిలిచి ఉన్నాడో, ఆ అనుభవాలన్నీ అమాలేకులతో జయం పొందేదానికి యుద్ధములో ఏ రీతిగా సహాయపడ్డాయో ఒక్కొక్కటిగా నీ దాసుని ద్వారా తేటగా తెలియపరచబడున్నాయి. ఎవరితో అంటే వాళ్ళతో కాదు నాయనా, ఏర్పరచబడిన వారిని మేము ఎన్నుకోవాలని, వారితో కలిసి ఉండాలని తెలియపరిచినందుల కొరకే స్తోత్రములు నా తండ్రి. మా కర్ర నీ కర్రగా మార్చబడాలని సెలవిచ్చున్నారయ్యా. నీ చేతిలో ఉంచినప్పుడు అట్టి కార్యాలను మీరు జరిగించబోతూ ఉన్నారు. శిఖరము మీద ప్రార్థన అనుభవం, ప్రార్థనలో ఒక ఉన్నతమైన శిఖరము వంటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండాలని సెలవిచ్చున్నావు. ఆ శిఖరం మీద మేము నిలిచి ఉండాలి. ఏదో సహవాసానికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, కొన్ని దినాలకి లోకములో కలిసిపోకూడదు నాయన తండ్రి. నీ ఉపదేశం, నీ వాక్య ప్రకారం మేము కట్టుకున్నప్పుడు మా ఆత్మీయ జీవితాలని గాలివాన తుఫానులు వచ్చి మా మీదకి కొట్టినా మేము స్థిరముగా నిలిచి ఉండగలం. అట్టి ఆత్మీయ జీవితం ప్రతి బిడ్డకి మీరు కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా చేతులు నీ వైపు చేతులెత్తి నిన్ను ఆరాధించాలని తెలియచేశారు, స్తుతించాలని తెలియచేశారు, ఆ రీతిగా ప్రార్థించాలని, నైవేద్యం అర్పించాలని తెలియపరుచున్నారు. ఆ రీతిగా మేము చేతులెత్తుటకు మాకు సహాయమును దయచేయండి. మాకు బండగా మీరున్నారయ్యా, మా ఆశ్రయమైనటువంటి దేవుడివి, మాకు విశ్రాంతిని కలుగు చేయగలిగినటువంటి దేవుడివి. ఆదుకునే వాళ్ళని మీరే లేవనెత్తండి. కత్తివాడి చేత సేవకులకైనా విశ్వాసులకైనా క్షేమ కావాలి అంటే వాక్యం అనేటువంటి ఖడ్గం మరింతగా వాడాలి అనేటువంటి అనుభవాన్ని మీరు మాకు తెలియచేసినందుల కొరకే స్తోత్రములు. ఎవరు ఏ శోధనల్లో ఉన్నారో, ఏ పోరాటాలలో ఉన్నారో, ఏ విధమైన యుద్ధాల మీద మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, అత్యధిక జయం నీ బిడ్డలకి ఈ దినాన మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు గుప్పిలి విప్పిన వారిని, పరిచర్య చేసిన బిడ్డల్ని, ప్రార్థించిన బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ సభ జరుగుటకు సహకరించిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో నీ పరిచర్యలో వాడబడుతున్న నీ దాసునికి కావలసిన కృప, అభిషేకం, వాక్శక్తి, ఆత్మ నడిపింపును అనుగ్రహించి ఇంకను అనేక మందిని నీ వైపు త్రిప్పేటువంటి బలమైన సాధనముగా వాడుకొనమని ఈ మందిరాన్ని పర్వత శిఖరం మీద మీరు స్థిరపరచండి ప్రభువా. అంత్య దినాలలో జనులు జల ప్రవాహములే వచ్చినట్లుగా ఈ మందిరానికి అన్ని జనులు వచ్చినట్లు మీరే ఆశీర్వదించి మహిమ పొందమని వాక్యం చెప్పిన నీ దాసుల్ని బలపరిచి మరింతగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కుడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా.